వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ విస్తృత సమావేశానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాబు షూరిటీ మోసం అనే గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఏది చెప్తే అది మోసమని ఈ సందర్భంగా ప్రజలు రేపు మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఏదైతే చెప్పావో సంక్షేమ పథకాల గురించి బడుగుల బలహీన వర్గాల వారికి ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో ఈరోజు ఇక్కడ ఈ సభలో ఏర్పాటు చేసి ప్రజలందరూ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తా ఉంటే ఈ రోజున సంవత్సర కాలంలోనే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వారి మీద జనం ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి 60-70 వచ్చింది. మీకు అంతా తెలిసే ఉంటుంది. ఎలా వస్తుంది మరి? ఇది స్కీమా స్కామా అర్థం కావడం లేదు. అదే విధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పేసి మరి ఒక కుట్టు మిషన్ ఇస్తామని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు. మరి మహిళలకు ఎక్కడైనా కుట్టు మిషన్లు ఇస్తున్నారా? మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తా ఉందో కూడా మాకు తెలియడం లేదు. మరి 150 కోట్లు స్కీమ్ అని చెప్పారు. మరి స్కీమ్ అంటామో మనకైతే అర్థం కావడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అదే జగనన్న ప్రభుత్వం మరి స్కీమ్ లోటు ఇచ్చారు, మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఇదే ఆదోని నియోజకవర్గంలో రింగ్ రోడ్లు ఎవరేశారు? మరి బైపాస్ రోడ్లు ఎవరేశారు? అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు? ఇదంతా డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంకి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడతాడు మాధవని ప్రజలు అలాగా మాధవని ప్రజలు ఇదన్నారు. అప్పుడు అసెంబ్లీలోనే అడిగారు పప్పటి ఏమయ్యా రాష్ట్రంలోన కష్టాలన్నీ ఆదరణలోనే ఉన్నాయా, ఎక్కడ లేదా? మరి ఆదరణ ప్రజలు నువ్వు అడిగే ప్రశ్నలకి భయప్రాంతం చేస్తున్నావు అని చెప్పారు. అలా ఉంటుంది పరిస్థితి. మాటకి దగ్గర మరి తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఏదన్నా కూడా నీ దమ్ము ధైర్యం ఉంటే ఆదరణ మీద దృష్టి పెట్టి కానీ ఉద్రమాట చెప్పి 24 గంటలు ఏ విధంగా కూడా ప్రజల మద్దతు పెట్టే పరిస్థితి చూడదు. అందుకే ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులో ఇరికియాలని చెప్పేసి ప్రయత్నం చేసే పరిస్థితి జరిగింది. అయినా జాత కాలేవాడిని. ఎందుకు కాలేదు? ఆయన ఏం తప్పు చేయలే. ఏదున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు అందించాడే కానీ ఏ రకంగా కూడా అందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీలంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు విస్తృత సమావేశంలోకి పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జ్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల ద్వారా ఏదన్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అండదండలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది గమనించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఒక అభిమానం, ఒక బ్రాండ్ అది.
ములుగు జిల్లా ములుగు ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి సీతక్క. అంత బెస్ట్ తొందరగా కట్టుకోండి. సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్ తొందరగా కట్టుకోండి. సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్ తొందరగా కట్టుకోండి. సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్ తొందరగా కట్టుకోండి. సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. రామచందర్ రావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుణ్ణి దేశద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, ఆనాటి ఎమ్మెల్సీ రామచందర్ రావులకు కీలక పాత్రలు ఇవ్వడం దుర్మార్గం. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తుందని బట్టి విక్రమార్క అన్నారు. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను అడ్డుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం
అంటే మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. సింగనమలలో మరోసారి తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు. మండల కన్వీనర్ ఎంపికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ 2 మెన్ కమిటీ వర్గపోరు. తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇరు వర్గాల గొడవ. ఇప్పటికే ఎమ్మెల్యేపై చాలాసార్లు తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలీ 4 కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ కూలీలను పక్కనే ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగల్కి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. ఆపై పాప పరిహారం అంటూ గుడిలోని చిత్రహింసలకు గురిచేసిన పెద్దలు. ఒడిషా రాయగూడ జిల్లాలోని కంజమంజీరా గ్రామంలో ఓ యువకుడు యువతి చాలా కాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు.
मेरा तो क्या आता है कन्ना मिलड़े काकरी मिलड़े ನಾನು ಜಿಬ್ಬನ ನೋಯಿನ್ ಜಾನೆ ಪರಣ ನೋಯಿನ್ ಜಾನೆ ಎತ್ತಿರಾದಿ ತಂಬಲೇಡು ಕಿ ಮತ್ತೆ ಎತ್ತಿರಾದಿ ನಾ ಕನ್ನ ಮಿಲಾಲ ಕಾಂದಿ ನೀ ಕೊಳಲೆ ಇಂಬತ ತಿನ್ನು ಸುಳಿ ಹತ್ತೆ ನಿಂಗ ಮರಿ ಅಪ್ಪದಿ ಬುತ್ತಿ ಹತ್ತಿವ ನಿಂಗ ಮರಿ ಅಪ್ಪದಿ ನೀ ಬಸದಂಗ ಬಸದಂಗ ಸಲ ನಾ ಪೋದಾಯ್ತು ಪಾಪಕ್ಕೆ ನನಗೆ ಸಲ ನಾ ಪೋದಾಯ್ತು ತಿಂಗಳೇ శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి 175,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 170,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బెజ్జంకిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్పీఎస్ నేతలు పలు డిమాండ్ల సాధనకు చెలో హైదరాబాద్ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు విమర్శించారు. ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాసభ సందర్భంగా ఈ నెల 16న సిద్దిపేటలో సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. ఏదైతే ఆగస్టు 13 నాడు వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయుటకు ఈ నెల 16న సిద్దిపేటలో వికలాంగులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా 16 నాడు సిద్దిపేటకు పద్మశ్రీ మందకృష్ణ గారు వస్తున్న సందర్భంగా బెజ్జంకి మండలంలో అన్ని గ్రామాల నుండి దివ్యాంగులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఆసరా పింఛన్దారులు, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో సిద్దిపేటకు 16 నాడు బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆగస్టు 13 నాడు దివ్యాంగుల మహాగర్జన సభను లక్షలాది మందితో జరుపుతున్న క్రమంలో మనం అందరం వెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దివ్యాంగులకు మనము సపోర్టుగా ఉంటేనే వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో 4,000 పింఛన్ 6,000, 2,000 పింఛన్ 4,000 చేస్తా అని అది చేసిందో దాన్ని అమలు చేయుటకు లక్షలాది మంది తరలి వస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. తప్పకుండా దివ్యాంగులు, ఆసరా పింఛన్దారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సభకు తరలి రావాలని. గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. नहीं निकलेगा, निकल जाएगा यार, छोटा गाड़ी निकल गया यार, तुम लोग अब रिक्शा ले रहे हो यार, छोटा गाड़ी निकल गया यार, बस नहीं निकलेगा। अरे बस वाले आओ ना, क्या टाइम पास कर रहे हो यार, मालूम है ना वो नौटंकी कर रहा है ना, वहाँ पुलिस वाले आएंगे तो लफड़ा हो जाएगी। దుర్గానగర్ కాలనీ మహిళలు అంతా సంతోషంగా ఒక్కచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకును సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు. దంచిన గోరింటాకును మహిళలు ఒకరికొకరు చేతిలోకి పెట్టుకున్నారు. అలాగే తమ భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించారు. ఈ తరం వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెబుతూ ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారంగా తెలిపారు.
అక్కడ ఫోటో దిగిన వాళ్ళంటే తొందర దిగి కిందికి రండి. చూడు చూడు. థ్యాంక్ యూ. అదే సార్. తర్వాత జనరల్ సెక్రటరీ గారు నారాయణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆనాటి కాలంలో ప్రభుత్వమే సంపాదన చేసుకొని ఆభరణలతో చేసుకొని ఆఖరికి ఒక ఇంటిని కనుగొని దీన్ని తయారు చేసినటువంటి అక్కడ కింద ఉన్న వాళ్ళు ఇలా చూపియండి కొంచెం. శంకర్ భాయ్ తీసుకోవాలి వాళ్ళ స్టీల్ దొరకదు మాకు. మరి గంట మంచి స్టీల్ మా అధ్యక్షుడు కూడా ఫోటో తీస్తున్నాడు. వాళ్ళకి మైక్ ఇస్తారు. సిటీ కేబుల్స్ 2 సిటీ కేబుల్స్ ఉన్నాయి. ఈరోజు దుర్గానగర్ కాలనీలో మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీదేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కిరుము కీటకాలకు కూడా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు చెడినా కూడా మనం పొలాలకు వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చెడినా కూడా ఈ మేడకు పెట్టుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి పడుకోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోరింటాకు గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు. కనుక ఇప్పుడు ఈ మా దుర్గానగర్ కాలనీ వాసులందరం మహిళా సోదరి మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేమందరం ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైనటువంటిది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది. మాకు దుర్గా కాలనీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావన్నయ్య ఆధ్వర్యంలో మా కాలనీ పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మా మహిళా సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మా గోరింటాకు విజయవంతం చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇట్లాగే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ అన్నయ్యలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ గోరింటాకు సెలబ్రేషన్ శుభాకాంక్షలు. గోరింటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుకటి నుంచి చెప్తున్నారు. ఇంకా ఇది ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలంతో సిబ్బంది రోగులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పామును చూసి ఆందోళనకు గురై సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి ఎట్టకేలకు రమణ అనే వ్యక్తి పామును పట్టుకున్నాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఏం పామే అది? ఏ నాగమం కాదు అది. చూసావా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.